నారాయణపేట జిల్లా కేంద్రంలో లింగయ్య స్వామి ఆలయంలో స్వామిమాల ధరించిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. శివ మహాపడి పూజ సందర్భంగా స్వాములకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తున్నారు. ఆ సమయంలో పొగలు వ్యాపించి చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా స్వాములపై దాడులు చేశాయి. సుమారు 30 మంది స్వాములపై దాడి చేయగా వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. आता चाहिए गिड़े करते ముసలాదానికి ఆ ముసలాం శివులేమలో తర్వాత శివమాల 24 సంవత్సరాలు అయింది. మా గ్రామం చేర్నపల్లి గాంధీనగర్లో లింగాయ గుడి కాడికి పూజకు వచ్చినాము. 100 మంది ఉండము. సాములు రాంగ ఇంకే ఎక్కువైనరు. 300 సాములు ఎక్కువైనరు. 300 సామికి భిక్ష సరిపోతుందని చెప్పి మళ్ళీ భిక్ష పెట్టడం జరిగింది. ఆ భిక్ష పెట్టడం వల్ల ఈగలు వేసినాయి, అంతే, ఇంకేం లేదు. భిక్ష పెట్టడం వల్ల సాములు ఎక్కువైనరు. 300 సాములు ఉంటారు. బాగా విపరీతంగా మంట చేసినప్పుడు, విపరీతంగా వేసినప్పుడు బాగా 25 మందికి శివసాములకు వచ్చినాయి. బయట వేరే శివులకు కూడా వాళ్ళకి 5 మందికి వచ్చినాయి. విపరీతంగా గాయాలైనాయి సాములకంతా. సర్ది చేస్తుండే ఊదేస్తే పొగకి లేచినాయి మొత్తం, తెలియదు మొత్తం లేస్తే ఇక మా అందరంగా తెలియలేసిన సర్ది దేవునికి పెట్టినాము. అట్లా అందరం ఒకతోన కూర్చున్నాము. వాటికి వేసి అందరికి శివసాములకి, మాకు శివసాములకు అందరికీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరికైనా సీరియస్ శివసాములు ముగ్గురు సీరియస్. శివమాల 24 సంవత్సరాలు అయింది. మా గ్రామం చేర్నపల్లి గాంధీనగర్లో లింగాయ గుడి కాడికి ఎవరు లేదు ఆ ముసలాదానికి ఆ ముసలాం శివులేమలో తర్వాత